నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు అందజేస్తామని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు మండలం వలేటివారిపాలెంలో అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నివేశన స్థలాల పట్టాలను బాలినేని శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో కొంత సాంకేతిక సమస్య ఉండడం వల్ల ఆలస్యమైందని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కొంత ఆలస్యమైనప్పటికీ మంచి లేఅవుట్లో ఇళ్ల స్థలాలు అందిస్తున్నామన్నారు. పట్టాలు పొందిన ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మించుకోవాలన్నారు. మొదటి నుండి ఎవరు ఓట్లు వేసినా వేయకపోయినా గ్రామాభివృద్ధితో పాటు ప్రజల సమస్యలు తీర్చడమే నాకు తెలుసని బాలినేని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు ఆగకూడదని, అలాంటి వారు ఎవరైనా ఉంటే సచివాలయంలో సంప్రదించాలన్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు చుండూరి రవిబాబు మాట్లాడుతూ, ఈ గ్రామంలో పట్టాలు ఇవ్వడం కోసం 2 సంవత్సరాల కిందట ప్రణాళికలు సిద్ధం చేశామని, సాంకేతిక సమస్య వల్ల ఆలస్యమైందన్నారు. బాలినేని చొరవతో పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గంలో 30,000 నుండి 40,000 ఇళ్ల పట్టాలను అందజేస్తున్నారన్నారు. ఇలాంటి నాయకుణ్ణి మనం మళ్లీ గెలిపించుకోవాలన్నారు. గ్రామంలో 100 ఇళ్ల పట్టాలను అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కోమలేశ్వరి, ఎంపీపీ మల్లిక, సెక్రటరీ గారు అందరూ కలిసి కూడా రండ్రా మీరు మన గ్రామంలో పట్టాల పంపిణీ విషయంలో ఆలస్యమైనందుకు ముందుగా క్షమించాలని కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ వరం పట్టాల విషయంలో గుడాలో కలపడం వల్ల అది చేంజ్ చేసే దానికోసం ఆలస్యమైంది. అయినా కానీ ఇప్పుడు ఏదైనా కానీ మంచి లేఅవుట్ ఇది వరటివారిపాలెంలో మిగతా గ్రామాలతో పోల్చుకుంటే మీ గ్రామం ఆనుకొని ఉన్నటువంటి స్థలంలో ఈరోజు ఇక్కడ పట్టాలు ఇస్తాం. నిజంగా మీరందరూ కూడా సంతోషించాల్సిన అవసరం కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి గతంలో వచ్చినప్పుడు కొంతమంది మాకు రాలేదని చెప్పినప్పుడు ఆ రోజు చెప్పాను. ఇంకా ఎవరన్నా ఉంటే కూడా ఎవరు కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా లేని వాళ్ళందరూ కూడా ఇళ్ళ పట్టాలు ఏమో చెప్పడం. అలాగే ఇప్పుడు 90 చిల్లర పట్టాలు ఈరోజు మనం ఇస్తా ఉన్నాం. ఇల్లు కూడా శాంక్షన్ అయింది. మీరు ఎప్పుడు మొదలు పెట్టుకుంటే అప్పుడు మొదలు పెట్టుకోవచ్చు అని కూడా ఈ సంభవంగా తెలియజేసుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి 1,80,000 రూపాయలు ఇంటికి ఇవ్వటం జరుగుతుంది. అలాగే మీరు డ్వాక్రా గ్రూపుల్లో ఉంటే కనుక 35,000 రూపాయలు మీకు పావుల వడ్డీగా సున్నా వడ్డీకే మీకు 35,000 రూపాయలు మీ ఎస్ఎస్జీలో రావడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళీ అవి రిటర్న్ కట్టాల్సిన పనిలే, కాకపోతే ఆ పావుల వడ్డీకి సంబంధించి 35,000 మాటకే మీరు కట్టుకోవాల్సిన పని ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరు వెంటనే ఇంకా మీరు ఈ గ్రామంలో మంచి రైతులు కాబట్టి మీరు అదనంగా వేసుకొని ఇంకా బాగా కట్టుకోండి. ఇల్లు హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. మరి ఇలా రావంటున్నాడు ప్రతిసారి కూడా 300 కంటే ఎక్కువ రావట్లేదు ఇదని ఎప్పుడు నేను చూడలేను. అందరూ కూడా
ఏ గ్రామంలో ఎలా ఇచ్చారో అలాగే ఇచ్చి ఇవాళ మనకు ఓట్లు వేసినా అయిపోయినా మనం అందరం కూడా అందరిని కూడా బాగా చూడాలి. ఎలక్షన్ అనేది ఎలక్షన్లో చూసుకోవాల్సిందే, కానీ మిగతా సమయంలో అందరూ సమానమే మన ఉద్దేశంతో ఎప్పుడు కూడా నేను భావిస్తూ ఉంటాను. మరి మీ అందరూ కూడా అవకాశం ఉంటే ఓట్లు వేసి మీరందరూ కూడా ఒక్కసారి మెజార్టీ చూపిస్తే చాలనుకుంటున్నా. ఎందుకంటే ఈసారి నేను చివరిసారిగా పోటీ చేయాలనుకుంటున్నా కాబట్టి ఒక్కసారి మీరు ఈ గ్రామంలో మెజార్టీ చూపిస్తే సంతోషిస్తానని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ గ్రామం మరి ఈ అయితే ఎట్టకేలకు మంత్రిగా వాసన నుండి అనేక సార్లు ఫాలోఅప్ చేసి కూడా లేఅవుట్లో కల్పించినందువల్ల మీకు ఇప్పుడు ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి. పట్టాలతో పాటు ఇల్లు కూడా శాంక్షన్ అయినందువల్ల ఈరోజు ఇవ్వడం కోసం రెడీ చేస్తున్నాం. మొన్న పండగ ముందు వద్దాం అనుకున్నారు. ఆయన ఒంగోలులో పట్టాలు ఇవ్వకుండా నేను రాను కుదరదు అని చెప్పి పట్టుదలగా భీష్మించి కూర్చొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 25,000 పట్టాలు ఒంగోలు ప్రజానికానికి కూడా తీసుకొచ్చాక అన్ని కలిపి పంచుదామనే ఉద్దేశంతో ఈ రోజు వరకు ఆగడం జరిగింది. వాసనని మరీ అభినందించేది ఏంటంటే మన మండలం అయితేనేమి, పట్టణం అయితేమి, కొత్తపట్నం అయితేమి ఆయన ఆధ్వర్యంలో సుమారు 30-40 వేల పట్టాలు పేదలకి ఈ కాన్స్టిట్యున్సీలో ఇవ్వగలుగుతున్నారు ఆయన చేతుల మీదుగా. ఇది జగనన్న వల్ల కలిగిన అదృష్టం. ఈ రోజు మన గ్రామంలో కూడా 100 మందికి పట్టాలు, మొదట 40 మంది మాత్రమే సెలెక్ట్ చేశారు. అయినా మేబీ ఒకసారి మళ్ళీ ఇంటింటికి అడగమను, కొంతమందికి రాలేదని అడుగుతున్నారని చెప్తే మళ్ళీ రాఘవాళ్ళు చెప్తే మళ్ళీ ఇంటింటి వాలంటీర్లు తిరిగి ఇంకెవరన్నా అర్జీ పెట్టుకుంటారని అడిగితే ఇంకో 45 మంది అదనంగా రావటం మొత్తం 90 చిల్లర పట్టాలు ఈ రోజు రెడీ చేయడం జరిగింది. మీ అందరూ కూడా వెంటనే మొదలు పెడితే మీకు డబ్బులు కూడా పడతాయి. ఇసుక అవన్నీ ఇస్తారు, సామాన్లన్నీ కూడా ఇస్తారు. డిఈ హౌసింగ్ వాళ్ళు మీరు వెంటనే కట్టుకోవచ్చు అని సందర్భంగా తెలియజేస్తూ మనకి సహాయం చేసిన వాసన్నకి గ్రామం అంతా కృతజ్ఞత అయ్యింది. ప్రతి ఒక్కరూ రేపు వచ్చే ఎన్నికల్లో వాసన్నకి మెజార్టీ ఇవ్వాలని మిమ్మల్ని మరీ కోరుకుంటూ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విజయవాడ వెళ్తూ మార్గ మధ్యలో వల్లూరు వద్ద ఉన్న ఢిల్లీ హైవే హోటల్లో బస చేశారు. విజయసాయిరెడ్డి రాక సందర్భంగా పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. వీరిలో కనిగిరి వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్, చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నత్తల భీమేష్, దాసరి కరుణాకర్, దూలిపూడి ప్రసాద్, మారెడ్డి రామకృష్ణారెడ్డి, వైసీపీ నాయకులు తదితరులు ఉన్నారు. అప్రోచ్ ఇట్లా అటుకో ఇటుకు పోండి. అన్న మీరు అసలు మీరు కలపండి.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని స్పందన భవనంలో జేసీ కె శ్రీనివాసులు నిర్వహించారు. సమస్యలతో వచ్చిన బాధితుల నుండి జేసీ అర్జీలు స్వీకరించి వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణం పరిష్కారం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో కొండేపి నియోజకవర్గంలో వైసీపీని గెలిపించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ అన్నారు. పొన్నలూరు మండలం వైసీపీ మండల కార్యకర్తల సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో గతంలో పనిచేసిన జూపూడి ప్రభాకర్రావు, డాక్టర్ మాదర్సి వెంకయ్య, వరికుటి అశోక్ బాబులు ఎంతో బాగా పనిచేసి ప్రతి ఒక్కరికి సంక్షేమం అందే వరకు శ్రద్ధతో పార్టీ కోసం పనిచేశారని మంత్రి సురేష్ అన్నారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొండేపి నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరించారని అన్నారు. ఎక్కడో ఏదో చిన్న చిన్న లోపాలున్నా వాటన్నిటినీ సర్దుబాటు చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు పళ్లపోతు బాలకోటిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు బెజవాడ వెంకటేశ్వర్లు, ఎంపీపీ కొండాబతిన మాధవ్, జేసీఎస్ కన్వీనర్ పిల్లి తిరుపతి రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రాజాల ఆదిరెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ ఈశ్వర్రెడ్డి, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభ్యర్థి శంకర్ వెంకటరెడ్డి గారు అయితే 175 ఆదిమూలపు సురేష్ సంతోషంతో పాల్గొని చెప్పి ఆ రోజు ప్రకటించినటువంటి ఆ యొక్క 175 స్థానం నుంచి ఈరోజు సమన్వయకర్తగా రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ అందరికీ సేవ చేసే ఒక సేవకుడిగా పార్టీని విజయపథంలో నడిపించే విధంగా నా సర్వశక్తులు వంటి ఈ కొండేపి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసే విధంగా ఈరోజు సోదరుడు అశోక్ బాబు కానివ్వండి, డాక్టర్ గారు వెంకయ్య గారు కానివ్వండి, మరి పక్కనే ఉన్నటువంటి మన నియోజకవర్గ సీనియర్ నాయకులు ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, మన ఎంపీ గారు అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, అందరూ కూడా కొండేపి నియోజకవర్గాన్ని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెట్టి అభివృద్ధి కార్యక్రమాల్ని ఇక్కడికి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎమ్మెల్యేగా లేకుండా కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేశారనే దాంట్లో ఏ మాత్రం సందేహం ఉండవలసినటువంటి అవసరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనం చేసుకుంటాను. మరి ఎక్కడ
జిల్లా సంయుక్త కలెక్టర్గా రోనంకి గోపాలకృష్ణ నియమితులయ్యారు. 2017 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం సర్వే ల్యాండ్ రికార్డ్స్ అదనపు డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సంయుక్త కలెక్టర్గా ఉన్న కె శ్రీనివాసులు ఉద్యోగోన్నతిపై నంద్యాల జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జేసీకే శ్రీనివాసులు గత ఏడాది ఏప్రిల్లో జిల్లాలో బాధ్యతలు స్వీకరించారు. స్పందనలో వచ్చే అర్జీలతో పాటు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. భూ రీసర్వే ప్రక్రియ పురోగతితో పాటు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ, వెలిగొండ నిర్వాసితుల పరిహారం చెల్లింపులకు సంబంధించిన దస్త్రాలు వేగవంతం చేశారు. చుక్కల భూముల సమస్యలపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని రైతులకు హక్కులు కల్పించేందుకు కృషి చేశారు. నగర పరిధిలోని పేర్నమిట్టలో 40 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన అంబేద్కర్ స్మృతి వనానికి మేయర్ గంగాడ సుజాత భూమి పూజ చేశారు. కార్యక్రమానికి ముఖ్య సలహాదారుడు డాక్టర్ నూకతోటి రవికుమార్ అధ్యక్షత వహించారు. అట్లాగే శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అంబేద్కర్, మోతుతోటి ఈశ్వరరావు, చిన్నపాటి సమావేశం ఉంటుంది. తర్వాత మేయర్ గారు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందరూ తప్పట్లో పెట్టాల్సిందిగా సార్. అలాగే మన కార్పొరేటర్ మస్తానం గారు. అంబేద్కర్ ఆశించిన ఆశయాలకు అనుగుణంగా స్మృతివనం రూపొందించడానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని మేయర్ పేర్కొన్నారు. స్మృతివనానికి కేటాయించిన 40 లక్షలే కాకుండా ఇంకా అదనంగా నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానన్నారు. సంతనూతలపాడు మండల పార్టీ కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని, పనులు పూర్తయ్యేందుకు అందరూ కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో 42వ డివిజన్ కార్పొరేటర్ నూకతోటి మస్తానమ్మ, డివిజన్ వైసీపీ అధ్యక్షులు నూకతోటి ఈశ్వరరావు, వైసీపీ రాష్ట్ర విభాగం మహిళా అధ్యక్షురాలు బైరెడ్డి అరుణ, సలహాదారుడు కైల రామకృష్ణ, అధ్యక్షులు నూకతోటి రామారావు, కన్వీనర్ డోలా బుజ్జి, కోశాధికారి సానం శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కంకనాల శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు నూకతోటి కుమారస్వామి, దారా శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు చినిగే సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు అంబేద్కర్ అంటే ఇష్టపడిన వారు, గౌరవించిన వారు ఉండరు. మరి మన రీసెంట్గా మనం చూసాము విజయవాడలో మరి అంబేద్కర్ స్మృతివనాన్ని ఎంత చక్కగా భారతదేశమే గర్వించే విధంగా మరి అందరినీ ఎంతగానో ఆకట్టుకొని వారికి తగిన గౌరవాన్ని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మొదటిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఏరియా పేర్నమెట్ట విషయానికి వచ్చినట్లయితే అంటే సంతనూతలపాడు మండలమే నన్ను ఎప్పుడు గౌరవిస్తారు. చెంచిరెడ్డి గారు నేను మహిళా అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి నాకు అప్పుడు ఇప్పుడు ఎలాంటి గౌరవం అయితే ఉందో అప్పుడు కూడా అలాగనే నన్ను ఎప్పుడు కూడా గౌరవించి ఏ చిన్న కార్యక్రమానికైనా సరే నన్ను ఖచ్చితంగా ఆహ్వానించి మరి నా చేతుల మీదుగా చాలా విషయాల్లో నన్ను సలహాలు తీసుకోవడం కానివ్వండి, కార్యక్రమాన్ని పిలవడం కానివ్వండి, అన్ని విషయాలు కూడా నాకు తగిన గౌరవాన్ని ఇచ్చినటువంటి దుంపా చెంచిరెడ్డి గారు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే నాయకులు, అధికారము ఇవన్నీ కూడా ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ మనకి చివరికి మిగిలేదు గౌరవము, మర్యాద ఒకటే. ఆ రకంగా మనం గౌరవించి వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అయితే ఇక్కడ ఇంత మంచి పెద్ద ప్లేస్లో మరి స్మృతివనము అలాగే మరి మేము అనుకున్న కార్యక్రమం చాలా తొందరగా ముందుకు వచ్చేసింది. ఈ స్మృతివనం భూమి పూజ జరగటమే కాకుండా మేము ఉండగానే మా ఆధ్వర్యంలోనే ఈ భవనం కంప్లీట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మా జగనన్న కూడా విజయవాడలో స్మృతివనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆయన మన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నందువల్ల ఇక్కడ కూడా మనం స్మృతివనం ఏర్పాటు చేసుకొని
ప్రజలందరికీ ఉపయోగపడేలా మనం ఆ అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్దామని, ఆయనకు అనుగుణంగా నడుచుకుందామని, ఈ స్మృతివనానికి సహకరించిన చెంచిరెడ్డి అన్న గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఆయన ఎప్పుడు మొదటి నుంచి కూడా పేర్నమిట్ట ఈ పల్లె అంటే అందరూ చాలా చాలా గౌరవంగా ఉంటారు. ముందు నేను చూశాను 20 ఏళ్లలో, నేను అదే చెప్తా చాలామందికి, పేర్నమిట్లో చాలామంది విద్యావంతులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఇక్కడ చాలా గౌరవంగా ఉంటారు. నాయకులతోటి కానీ ఇతరులతోటి కూడా చాలా గౌరవంగా ఉంటారు. అందుకే నాకు చాలా ఇంట్రెస్ట్ ఇక్కడ ఏదైనా అడిగితే చేద్దామని. దీని మీద గట్టిగా పట్టుకొని వాసన దగ్గరికి, అలాగే మేయర్ గారి దగ్గరికి ఇలా తిరిగి నిధులు ఆ రోజు 20 లక్షలు అనుకుంది, దాన్ని 40 లక్షలు పెట్టించి చేయడం జరిగింది. ఈశ్వరరావు ఫోన్ చేస్తే నేను ఎమ్మండి గబగబా అరగంట నైట్ 8 గంటప్పుడు మళ్ళీ వెళ్ళి కమిషనర్ దగ్గర కూర్చొని మన ఫైల్స్ పక్కన ఇస్తే ఆ రోజు స్టాండింగ్ కమిటీలో పెట్టించి శాంక్షన్ చేసి ఆ రోజు మనం ఇక్కడ చేయడం జరిగింది. చాలా సంతోషం. 40 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇందాక తర్వాత ఎవరైనా అన్నారు, మన మేడం గారు ఇంకా ఇప్పుడు 3 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు మనకి, అంటే ఇంకా 2 ఏళ్ళు ఉంటుంది. అంటే మన స్మృతివనానికి ఇంకా ఎంత నిధులు కావాలన్నా మనకు మన మేయర్ గారు ఉన్నారు, ఇబ్బంది లేదు, అసలు భయమే లేదు. మేడం గారు చేతుల మీదుగా ఇది. కానీ ఆయన ఏ రోజు మమ్మల్ని అడగలే, ఏ రోజు అడగలా మమ్మల్ని, మీరు ఏ పార్టీ అని అడగల. చేశాను మీకు హృదయపూర్వకంగా, ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ అవకాశం వస్తుందో రాదో ఈ మాట చెప్పే అవకాశం. ఆయన ఏ రోజు అడగలేదు. అట్లాగే మా ఈశ్వరరావు, అట్లాగే శ్రీనివాస్ రెడ్డి కూడా. ఎందుకనంటే మంచిని బహిరంగంగా చెప్పాలి. అయ్యా మీకు ఒకటే అప్పీల్ చేస్తున్నాం, ఈ 2 పల్లెలకి ఉండేటువంటి కామన్ ప్లేస్ ఇది కనుక కంప్లీట్ అయితే మీ పేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చరిత్రలో నిలిచిపోతారు. ఒకవేళ ఇన్కంప్లీట్ అయిందనుకోండి, అయితే ఒకటి మేము మా ప్రయత్నాలు ఇంతటితో ఆపం. నెక్స్ట్ ఎవరు వచ్చినా సరే వాళ్ళెమ్మటి కూడా పడతాము. ఒక్క మాట చెప్పాలి, ఈ ల్యాండ్ ఇది అంటే ముందుకు వెళ్ళడానికి, శాంక్షనింగ్ దాకా వెళ్ళడానికి మేడం గారికి చెప్పి దీన్ని శాంక్షనింగ్ చేయించిన కాపీ కూడా ఉంది. విశ్వరావు బావ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అల్లుడు. దీని మీద ఆయన ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ డీన్ వెంకటేశ్వర రెడ్డి జాతీయ సమైక్యత పురస్కారాన్ని అందుకున్నారు. సాహిత్య సాంస్కృతిక సేవా సమితి, విజయవాడ లయన్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని వెంకటేశ్వర రెడ్డికి అందజేసింది. దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపు, ప్రకాశం జిల్లాకు చెందిన జాతీయోద్యమ త్యాగమూర్తులకు సంబంధించి వెంకటేశ్వర రెడ్డి చేసిన రచనలను పరిగణలోకి తీసుకుని ఆయనకు జాతీయ సమైక్యత పురస్కారాన్ని అందజేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ చేతుల మీదుగా వెంకటేశ్వర రెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు. జాతీయ సమైక్యత పురస్కారాన్ని అందుకున్న వెంకటేశ్వర రెడ్డిని ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి, రిజిస్ట్రార్ హరిబాబు, అధ్యాపకులు అభినందించారు. Sir, please be seated. Director, త్వరగా మీకు త్వరగా కొంచెం స్పీడ్ కానివ్వండి. ఒక్కసారి మీ అందరూ కనసాగుతున్నారు. తర్వాత బొమ్మలూరి సుబ్బారాయుడు గారు, విజయవాడ. ఈయన కూడా సుమారు 90 సంవత్సరాలు పైబడిన వ్యక్తి. రిటైర్డ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. బొమ్మలూరి సుబ్బారాయుడు గారు. ఆ ఇంటి వైపు అడుగులు వేయగానే మొక్కలు స్వాగతం పలుకుతాయి. గేట్ తీస్తుండగానే పక్షులు పలకరిస్తాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే తాబేళ్లు నీళ్లలో అటూ ఇటూ తిరుగుతూ ఆనందాన్ని పంచుతాయి. ప్రకృతి రమణీయమైన దృశ్యాలన్నీ ఒకే ఇంట్లో ఒక్కో చోట సాధ్యమేనా అంటే ఆ కుటుంబం సాధ్యమని నిరూపించింది. మనం కూడా ఒక్కసారి ఆ ప్రకృతి రమణీయమైన దృశ్యాలను చూద్దాం రండి.
సుందరయ్య భవన్ రోడ్డు మొదటి లైన్లోని ఒక చిన్న ఇంటిలో 2 కుటుంబాలు ఉమ్మడిగా కలిసి నివసిస్తోంది. రామకృష్ణ అనే వ్యక్తి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ పెట్టి తన బావమరిదితో కలిసి కార్ డ్రైవింగ్ నేర్పిస్తుంటాడు. అతని భార్య లక్ష్మీ ప్రసన్న, చెల్లెలు మహాలక్ష్మి స్కూటీ డ్రైవింగ్ నేర్పిస్తుంటారు. వీరి పిల్లలతో కలుపుకుంటే మొత్తం 10 మంది ఆ ఇంటిలో ఉంటున్నారు. చిత్రం ఏమిటంటే మనుషులు తిరగడానికి ఇబ్బందిగా ఉండే ఆ ఇంట్లో పెద్ద సంఖ్యలో మొక్కలు, అంతే స్థాయిలో పక్షులు ఉన్నాయి. 2 తాబేళ్లు కూడా ఒక పెద్ద ట్రేలో సంచరిస్తూ ఉంటాయి. రోజువారీ ఉరుకులు పరుగుల జీవితంలో కుటుంబ సభ్యుల గురించి పట్టుకోవడం అంతంత మాత్రంగా ఉన్న ఈ రోజుల్లో మొక్కలు, పక్షులు, తాబేళ్లు సంరక్షణ సాధ్యమేనా అని మహాలక్ష్మి అనే మహిళను ప్రశ్నిస్తే, ప్రేమ ఉంటే ఏది భారం కాదంటూ మొక్కలను తాకుతూ పక్షులను దగ్గరకు తీసుకుని చెప్పడం గమనార్హం. నా పేరు మహాలక్ష్మి. రిస్క్ అంటే సార్ అది ఇష్టంతో కూడిన ప్రేమ, వాటి మీద ప్రేమ ఎక్కువగా ఉంది. రిస్క్ అయినా సరే, కొంచెం టైం అయినా సరే వాటి మీద ఎక్కువ కేటాయించుకుంటాము. అలా కొంచెం నడుస్తూ వస్తుందన్నమాట. మొక్కలు ఈరోజు తెచ్చుకున్నాం అనుకో సార్, రేపు ఎల్లుండి అలా ఆగి మొత్తం ఒకసారి మళ్ళీ నాటడానికి ప్రయత్నిస్తాం వాటిని. అలా కొంచెం టైం కేటాయించుకొని చేసుకుంటూ వస్తున్నాము. అన్ని మొక్కలు మనకి నూరువరహాలు ఉన్నాయి, గులాబీ ఉన్నాయి, మందారం ఉంది, మర్వం ఉంది, తమలపాకులు పెంచుతాము, తులసి మొక్కలు పెంచుతాము, విండోర్ ప్లాంట్స్లో అన్ని మొక్కలు పెంచుతాము. మనకి సన్నజాజులు పెంచుతాము. చెమ్మెల అని మనకి సన్నజాజుల్లోనే సెంటు జల్లి అనమాట, అవి తీసుకుంటాము. మనకి ఇవి బోన్సాయి మొక్కలు కూడా ఉన్నాయి మన దగ్గర. విండోర్ ప్లాంట్స్ అంటే అన్ని రకాల విండోర్ ప్లాంట్స్ పెట్టాము. అంటే మనకి ఎక్కువగా ఏదైతే బాగా అలంకరంగా ఉంటాయో అన్ని మొక్కలు తీసుకుంటాం అనమాట. చిన్న ప్లేస్ అయినా మనకి మల్లె మొక్క అట్లాంటివి కొంచెం చిన్న జగ్గులలోనే వచ్చినంత వరకు వస్తాయని చెప్పేసి అలాగే కొంచెం పెంచుకోవటం ఇదైపోయింది. ఆలోచన మా వదిన గారిదే, కాకపోతే మేము హెల్ప్ చేసాం అంతే. తనదే ఆలోచన, మొత్తం తనదే. ఎక్కడైతే మనకి మొక్కలు అవైలబుల్గా కనిపిస్తాయో ఇంకా అక్కడికి వెళ్ళాక ఆ మొక్క బాగా నచ్చింది అనుకుంటే తెచ్చేసుకుంటాం. అది ఎంత ఖరీదు అనేది ఆలోచించము. ముందు మనకు నచ్చింది తెచ్చుకున్నామా, దాన్ని బతికించుకోవడానికి ట్రై చేస్తామా, బతికేలాగే చూసుకోవడానికే ట్రై చేస్తాం ఆల్మోస్ట్. లేదు సార్, అస్సలు మాకు ఇంతవరకు మీరు వచ్చి అడిగేదాకా మాకు అసలు ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలి అనేది మాకు ఇష్టం లేదు. లేదు సార్, అసలు లేదు సార్, మాకు ఇష్టపూర్వకంగా పెట్టుకున్నామే కానీ యూట్యూబ్లో అసలు ఎప్పుడు మేము ఇలా చేయాలి అని కానీ ఆసక్తి లేదు. మాకు ఇష్టం సార్, మెయిన్గా ఏంటంటే ఈ గ్రోతింగ్ అనేది, పచ్చదనం అనేది బాగా ఇష్టం అనమాట. మా వదిన గారికి ఇష్టము, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇష్టం, మా అత్తగారికి అయితే ఇంకా ఇష్టం. అంటే ఎలా ప్లాన్ చేయాలనేది ముందు తను ప్లాన్ చేస్తుంది అనమాట. ఇది ఇలా చేయండి, ఇది ఇలా చేయండి, ఇలా పచ్చగా వస్తాయి అని తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండిద్ది, మేము చేస్తూ వెళ్ళిపోతాం అనమాట. మనం పచ్చగా ఉంది, చక్కగా వాటిని చూసుకుంటూ ఆనందపడతాం అంతే. మనకి సంతృప్తిగా ఉండడం కోసం ఎక్కువ శాతం తీసుకొస్తాం. మా వదినకు మొక్కలు, పక్షులు అంటే చాలా ఇష్టం. ఆమె ఇష్టం వాటిపై మాకు మరింత ఇష్టం కలిగించాయని మహాలక్ష్మి చెప్పారు. మొక్కలు తెచ్చే కొద్దీ స్పేస్ అదే కలిసి వస్తుందన్నారు. ఒకే కుండీలో అనేక రకాల మొక్కలు వేయడం జరిగిందన్నారు. వాటి ఎదుగుదలకు క్రమం తప్పకుండా ఎరువు, కంపోస్టు, రోజ్ పౌడర్, బియ్యం కడిగిన నీళ్లు వాడుతున్నట్లు తెలిపారు. నూరువరహాలు, గులాబీ, మందారం, మల్లె మొగ్గ, సన్నజాజులు, బోన్సాయి వంటి మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ పెరుగు బకెట్లలో మొక్కలు కిటికీలో నుండి బయటకు పెంచే ఆలోచన తన వదిన నుండి వస్తే తాను ఆచరణలో పెట్టినట్లు మహాలక్ష్మి చెప్పారు. సంరక్షణ అంతా మా వదిన గారికి చాలా ఇష్టం అనమాట. మొక్కలన్నా లవ్ బర్డ్స్ అన్నా, చిలకలు, చిన్న పిట్టలు కానీ ఇలాంటివన్నీ చాలా ఇష్టం. అన్ని రకాల మొక్కలు గ్యాదర్ చేయడానికే చూస్తాము. కాకపోతే మాకేంటంటే తక్కువ ప్లేస్ ఉంది, కానీ ఆ తక్కువ ప్లేస్లోనే తను ఎలా పెట్టాలి ఏంటి అనేది మొత్తం గ్యాదర్ చేస్తామన్నమాట. ఇంట్లో ఉన్న వాళ్ళందరము మొక్కల మీద కొంచెం కాన్సెప్ట్ ఎక్కువ ఉండిద్ది అనమాట. మొక్కల్ని ఎలా పెంచాలి ఏంటి, ఎలాంటి మొక్కలు తీసుకోవాలి, మనకి విండోర్ ప్లాంట్స్ ఎలా తీసుకోవాలి, గులాబీ మొక్కలు ఎలా తీసుకోవాలి, మందారాలు ఎలా తీసుకోవాలి, ఇలాంటివన్నీ కొంచెం ఆసక్తిగా చేసుకుంటూ ఉంటాము. కాకపోతే మాకు ప్లేస్ అనేది కొంచెం తక్కువగా ఉంది, కానీ దీంట్లోనే కొంచెం గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అన్నమాట. అందులోనూ లవ్ బర్డ్స్ అంటే ఇంకా ఇష్టం. వాటిని కూడా 2 దగ్గర నుంచి 4 దగ్గర నుంచి అలాగా కొంచెం ఎక్కువ మోతాదులో తెచ్చుకొని పెద్ద బోన్ చేయించుకొని దాంట్లో కొంచెం ఎక్కువగా ఇష్టంగా పెంచుకుంటున్నాం అన్నమాట. కానీ సార్ మేము మొక్కలు తెచ్చే కొద్దీ మాకు స్పేస్ అవే కలిసి వస్తూ ఉండే అన్నమాట. ఒకే కుండీలో కొంచెం ఎక్కువ మొక్కలు వేయటము అలాగే కొంచెం గ్యాదర్ చేసుకుంటూ ఉన్నాము.
అన్ని రకాల మొక్కలు పెట్టుకుంటూ ఉంటాము. విండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటాము, ఎండలో పెరిగే పెట్టుకుంటాము. మాకు ఎండ అంటే కొంచెం తక్కువగా పడుతుంది అనమాట, కానీ అలాగే కొంచెం మెయింటెన్స్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఎరువు ఎక్కువ వేసుకుంటాము, ఎరువు కంపోస్ట్ ఒకటిను, రోజ్ పౌడర్ ఒకటి, అలాంటివి కొంచెం మనం బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివి ఎక్కువగా వాడుతూ ఉంటాం అన్నమాట. అలాగా కొంచెం కష్టమైనా ఇష్టంగా చేసుకుంటూ ఉంటాము. అవును సార్, ప్రతి ఒక్కళ్ళు అంటే అది అసలు ఎలా పెట్టారు ఏంటి అనేది కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎలా పెట్టారు, అసలు ఇలాగ ఎలా పెట్టాల్సి వచ్చింది, పెడితే పడిపోతుందేమో అన్న ఆలోచన అనేది ఉండిద్ది కదా, అయినా ఎలా పెట్టారు అనేసి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. కానీ మేము చిన్నవి పెట్టాము ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత ఏమైందంటే ఎక్కువ మొక్కలు, దానికి ఎండలో పెంచుకునే మొక్కలు ఎక్కువగా ఉండిపోయాయి అనమాట. సరే ఇలాగ పెరుగు బకెట్లలో పెట్టుకొని ఇలాగా పెట్టేసుకుంటే సరిపోయేది కదా, కొంచెం స్పేస్ని ఎక్కువగా ఆలోచిద్దామని చెప్పేసి ఇంకా అలా ట్రై చేసింది. వదినకి వచ్చిన ఆలోచన అదంతా. ఇంకా అలాగే మేము పెట్టడానికి ఇష్టపడ్డాము. అందరం కలిసి ఇంకా అలా ప్లాన్ చేస్తాం అన్నమాట వాటిని. మా వదినకు అన్నయ్య లవ్ బర్డ్స్ గిఫ్ట్గా ఇచ్చారు. వాటిని మేము ప్రేమగా చూస్తూ పెంచాం. 2 నుండి అవి 15కు చేరుకున్నాయి. వాటికంటూ సొంత ప్రపంచం ఉండేలా ప్రత్యేకంగా పెద్ద బోన్లు తయారు చేసి ఉంచామని మహాలక్ష్మి తెలిపారు. అవి గుడ్లు పెట్టే సమయంలో తోటి పిచ్చుకలు వాటిని పొడిచి చంపుతాయని తాము ముందుగానే గమనించి గుడ్లు పెట్టే పిచ్చుకల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గూడును మహాలక్ష్మి చూపించారు. పిచ్చుకలు ఎక్కువగా కొత్తిమీర, ఉడకబెట్టిన స్వీట్ కార్న్ కూడా తింటూ ఉంటాయని తెలిపారు. సెరిలాక్ కూడా ఎంతో ఇష్టంగా తింటాయని, మా పిల్లలు వాటికి ఎంతో ప్రేమగా సెరిలాక్ తినిపిస్తుంటారని మహాలక్ష్మి చెప్పారు. వీటి మీద ఫస్ట్ స్టార్టింగ్లో మా వదిన గారికి మా అన్నయ్య గిఫ్ట్గా ఇచ్చారు లవ్ బర్డ్స్ని. అప్పటి నుంచి వదినకి బాగా ఇష్టం పెరిగిపోయింది వాటి మీద. ఇంకా అలాగా 2 తీసుకొచ్చారు. 2 కాస్త 4 అయినాయి, 4 కాస్త 10 అయినాయి, 10 కాస్త 15 అయినాయి. అలాగా అంటే తెచ్చుకుంటూ ఉన్నాం. వాటిని ఎక్కువ శాతం బతికించడానికే ప్రయత్నిస్తున్నాము. ఇంకా అలాగా కొంచెం ఎక్కువ మోతాదులో వాటి మీద ఇష్టం పెరిగిపోయింది. పిల్లలైతే వాటిని బాగా గ్యాదర్ చేస్తారు. బాగా పిచ్చుకల ఫ్యామిలీ అంటే వాటికి ఏర్పడటము, మళ్ళీ మనకి ఇష్టమైన కలర్స్ తెచ్చుకోవటము, వాటిలో వేయటము. వాటిని ఎక్కువగా వీళ్ళిద్దరూ చాలా మెయింటెనెన్స్ చేస్తారు. అంటే వాళ్ళకి కడగటం కానీ, మళ్ళీ వాటికి శుభ్రం చేయడం కానీ, మనకి గింజలు పెట్టడం కానీ, కొత్తిమీర పెట్టడం కానీ, మొత్తం వీటికి సార్ మనకి డైలీ ఒక 2-3 టైమ్స్ ఈరోజు క్లీన్ చేసామంటే మళ్ళీ రేపు క్లీన్ చేయాలి, లేదంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అవి ఉంటాయి మనకన్నా ఎక్కువగా అవి ఉంటాయి అన్నమాట. మనం ఏంటంటే వీళ్ళు అదే పనిగా మా పిల్లలు బాగా ఎక్కువగా వాటిని మెయింటెనెన్స్ చేస్తారు. జాగ్రత్తలు అంటే సార్ మనకి వాటిని ఏం చేయాలంటే వాటికి ఫుడ్ కరెక్ట్గా పెట్టాలి. వాటర్ అనేది డే బై డే మారుస్తూ ఉండాలి. వాటికి కొత్తిమీర బాగా ఇష్టము, అవి బాగా ఎక్కువగా ఇవ్వాలి. స్వీట్ కార్న్ తింటాయి సార్ ఎక్కువగా. అవి ఉడకబెట్టిన స్వీట్ కార్న్ అనేది మనము కొంచెంగా పెట్టి మళ్ళీ మరుసటి రోజు అనేది తీసేసేయాలి, లేదంటే ఎక్కువ దోమలు వాళ్తాయి అన్నమాట. అవి కొంచెం మనం మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి. వాటిని కొంచెం నీరసపడిందంటే దానికి ఏదైనా స్ప్రే ఉంటుంది సార్, చిలకల స్ప్రే ఉంటుంది. ఆ స్ప్రే అనేది కొంచెం కొట్టి దాన్ని కొంచెం చూసుకోవటము, ఫుడ్ పెట్టడం. కొంచెం నీరసపడగానే ఏం చేస్తారంటే సెర్లాక్ పెడతారు. సెర్లాక్ కలిపేసి సెర్లాక్ పెట్టేస్తారు. కొంచెం అది ఇష్టంగా తింటాయి సార్, తినిపిస్తారు కూడా. అదే అవి గుడ్లు పెట్టినప్పుడు కూడా కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. చిన్న పెట్ట వచ్చినప్పుడు తల్లి చూసుకునేది సార్ ఎక్కువ శాతం. తల్లి కూడా కొంచెం నీరసంగా అనిపించినప్పుడు మాత్రం సెర్లాక్ తినిపించడానికి ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా సార్, మా ఫుడ్ కన్నా ఎక్కువగా వాటి ఫుడ్ని గ్యాదర్ చేస్తారు వీళ్ళిద్దరు. మెయిన్గా పిట్టల విషయంలో వీళ్ళిద్దరు మాత్రం చాలా ఎక్కువగా ఇచ్చేస్తారనమాట. మేమేంటంటే పైన తేవటము, దాంట్లో వేయటం వరకు మాత్రం చూస్తాము. వాటిని మెయింటెనెన్స్ మొత్తం మాత్రం వీళ్ళిద్దరు చూస్తారు. మొక్కల విషయం మాత్రం మా వదిన గారికి చాలా ఇష్టము. మా ఇంట్లో ఉన్న మా అత్తగారికి బాగా ఇష్టం, మాకు అందుకన్నా బాగా ఇష్టం అనమాట. అలా డ్రైవింగ్ స్కూల్
కూల్తో కుటుంబాలను పోషించుకుంటున్న తాము కుటుంబం సంతోషం కోసం ఖర్చుకు వెనుకాడకుండా వారు అడిగినవన్నీ తెస్తుంటానని రామకృష్ణ చెప్పారు. ప్రతిరోజు టెన్షన్, ప్రకృతికి దూరంగా ఉంటుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోకి అడుగు పెడితే ఆ టెన్షన్ మొత్తం పోయి మనసు ప్రశాంతంగా ఉంటుందని రామకృష్ణ చెప్పారు. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనందరం కూడా బయట పనిచేస్తూ ఉంటాం. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి టెన్షన్స్ ఉంటాయి, అట్లా ఇంట్లో వాళ్ళు కూడా టెన్షన్తో ఉంటారు. వాళ్ళకి ఇష్టమైంది మొక్కలు, పూలు, అది వాళ్ళకంటే ఇష్టము. వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాము. కాబట్టి వాళ్ళకి ఏదైతే ఇష్టమో అట్లా ఉండడానికి మనం సహకరించాం. ముఖ్యంగా ఏంటంటే సార్, పిల్లలకి వాళ్ళందరికీ వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ప్లస్ వాటి మీద మాకు మా ఇంటి దగ్గర ఇట్లా ఒక పక్షి వచ్చి గూడి పెట్టుకుంది సార్. ఫస్ట్ ఇక్కడ ఎస్ సార్, ఆ పక్షి వచ్చి గూడి పెట్టుకొని అదే పిల్లలు చేసుకొని వెళ్ళిపోయింది సార్. మేము దాన్ని ఏమనలేదు, చూసాం. పిల్లలు దాన్ని అలాగే చూసారు అనమాట. అది చూసిన తర్వాత దాంతోపాటు ఇంట్లో తెచ్చుకోవడము, బజార్కి వెళ్ళినప్పుడు అట్లా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంకా వాళ్ళ సంతోషం మన సంతోషం కదా సార్. ఈ మొత్తం అంటే మనం ఉన్న ప్రాంతం అంతా కూడా సార్, పొల్యూషను, హాస్పిటల్ మొత్తం అంతా సార్, ప్రతిరోజు కంగారే, ప్రతిరోజు పరిగెత్తడం. ఈ పరిగెత్తే క్రమంలో మన కోసం మనం ఈ మాత్రం చేసుకోవడం, అలాగే అందరూ కుటుంబం అందరం కూడా సంతోషం కోసం ఆ మాత్రం మనం చేసుకోవడం మనకి సంతోషం కదా సార్. ఇప్పటికిప్పుడు మన ఊరు వెళ్ళాము, మన సొంత ఊరికి మనం వెళ్ళలేము. కాబట్టి మన ఇల్లే మన ఊరు సార్. ఈవినింగ్ కల్లా మళ్ళీ ఈ పలకరిస్తాయి సార్. ఉదయం పూట 4 నుంచి 3:30 నుంచి ఇంకా వాటితోనే మన ఆటలు. ఇంకా సార్ మానసిక ఆనందం చాలా సంతోషంగా ఉంటుంది సార్. ఎందుకంటే వాటికి ఏ ఆశలు లేవు, మనతో మాట్లాడడం, మనల్ని పలకరించడం. పొద్దునుంచి వాటి ఆటలు వాటి సార్. వాటిని చూస్తే మనం ఆడుకోవడం. ఇంకా సార్ జనరలీ మనం ఎప్పుడు చూడాలనుకునేది సార్, అవి తాబేలు సగం వరకు నీటిలో ఉంటాయి సార్, సగం వరకు అవి బయటే ఉండాలనుకుంటాయి. దాని వరకు అలాగే ఏర్పాటు చేస్తాను సార్. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ పెట్టి నీళ్ళు వదిలేస్తే ఎక్కువసేపు ఉండలేదు సార్. వాటి వరకు బయటకు వచ్చి కాసేపు ఉండడానికి కూడా, అంటే హాట్గా ఉండడానికి కూడా డైలీ క్లీన్ చేయడం కానీ, నీట్గా ఉంచడం కానీ, వాటి బర్డ్స్ ఎలా అయితే హ్యాపీగా ఉంటాయో అలాగ నీట్గా చేయడం కానీ చూస్తామన్నమాట. అంటే అర్థమైపోయింది కదా వీటిని ఇలా ఉంటే బాగుంటుందని. యూట్యూబ్స్ ఏం చూడకుండా మామూలుగా డైరెక్ట్గా చేయడమే. అంటే బర్డ్స్ తీసుకున్నప్పుడు వాటికి ఇవి అవసరము, ఇవి అవసరం లేదని వాళ్ళు చెప్తారు కదా కొంచెం, అందుకని వాటిని యూస్ చేసుకొని చేస్తామన్నమాట. శ్రీ కళాంజలి కళా పరిషత్ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నిర్వహించిన సంగీత విభావరి వీణుల విందు చేసింది. నిర్వాహకులు మాస్టర్ వేణు ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరిలో వైవి రావు, బొమ్మల వెంకటేశ్వర్లు, సూది రమేష్, జి శివప్రసాద్, అన్నమరాజు రమేష్, ఎన్ కృష్ణస్వామి, జి శ్రీనివాస్ కుమార్, అన్నపూర్ణ, శైలజలు పాత కొత్త కలయికల మేలు కలయికతో పాడిన మధుర గీతాలు అలరించాయి. ఆర్వి రమేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మంచి పాట వస్తుంది. పాట పేరు ఓ సోదరి సోదరమల్లా. ఎవడి కోసం ఎవడున్నాడు పొండిరా పొండి. ఉన్నవాడిదే రాజ్యమురా, లేనివాడి పని పూజ్యమురా. మనుషులలో నా మమతలు లేవు, మంచితనానికి రోజులు కావు. మనుషులలో నా మమతలు లేవు, మంచితనానికి రోజులు కావు. అణు అణున వెలసిన దేవా
వెలసిన దేవా. మనిషిని మనిషి తేట తేట తెలుగులా తెల్లవారి ఎలుగులా వేరులా చెలయేరులా గలగల గలగల కదలి వచ్చింది కన్యాప్సరా వచ్చి నిలిచింది కనుల ముందర తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా వేరులా చెలయేరులా గలగల గలగల కదలి వచ్చింది ఆహ సువి 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 చూడేవోలమ్మి నువ్వే కావాలమ్మి హాయ్ హాయ్ సువి 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 చూడేవోలమ్మి నువ్వే కావాలమ్మి సువి 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 చూడర చిన్నోడా నువ్వే కావాలిరా సువి 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 చూడర చిన్నోడా మంది నాదో అంది పాదో తన ఓపింది వేళ చెలరేగింది ఒక రాసలీలా మంది నాదో అంది పాదో తన ఓపింది వేళ జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లాలో నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్లు వన్నె తెస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థలోని సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్లకు ప్రభుత్వ స్థలాలు గుర్తించి వాటిలో నిర్మాణంతో పాటు దాతలు ఇచ్చిన స్థలాల్లో భవనాలు నిర్మించి ప్రజలకు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వ సచివాలయం నిర్మాణానికి 42.50 లక్షలు, రైతు భరోసా కేంద్రం 20 లక్షలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ 20 లక్షలు, జగనన్న పాలవ వెల్లువ డైరీకి 15.60 లక్షలతో నిర్మాణాలు చేపట్టేలా ఒకే ప్రణాళికలు రూపొందించి అన్ని సచివాలయాల్లో నిర్మాణాలు జరిగేలా ప్రత్యేక దృష్టి సారించారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసేలా నిరంతరం ముఖ్యమంత్రితో పాటు జిల్లా కలెక్టర్ అనేక పర్యాయాలు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశాలు నిర్వహించి పనుల పురోగతి జరిగేలా ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేశారు. సీఎం జగన్ దార్శనికతతో భాగంగా 2000 మంది జనాభాకు 10 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించి పరిపాలనలో అవినీతి వివక్షకు తావు లేకుండా చేయడానికి సచివాలయాలు రూపుదిద్దుకున్నాయి. ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని నియమించి దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 రకాల సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రభుత్వం ధృవీకరించిన నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. వ్యవసాయానికి సంబంధించి అత్యుత్తమ విధానాలు, సహజ పద్ధతుల్లో సాగు వంటి వాటిపై రైతులకు శిక్షణ, ఆక్వా ప్రాంత గ్రామాల్లో ఆక్వా రంగానికి సంబంధించి వర్క్షాప్ కూడా ఉంటుంది. వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ద్వారా గ్రామంలోనే వైద్య సిబ్బంది అక్కడే నివాసం ఉంటూ ప్రజలకు వైద్య సేవలు 24 గంటల పాటు అందిస్తారు. అక్కడే అన్ని పరికరాలు ఉంటాయి. ఏదైనా అత్యవసరమైతే ప్రథమ చికిత్స చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తారు. మండల కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామంలోనే అన్ని రకాల సేవలు అందుకుంటున్నారు. రాష్ట్ర స్థాయి పోల్ రాధా పోటీలు పంగులూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలలో వైసీపీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పానెం హనిమిరెడ్డి ఎడ్లబండి ఎక్కి చండ్రకోలు ఊపి పోటీలను వీక్షించడానికి వచ్చిన ప్రజలను ఉత్సాహపరిచారు. రామూరి శ్రీనివాసరావు మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 జతల ఎడ్లు పాల్గొన్నాయి.
ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగిన ఈ పోటీల్లో బాపట్ల జిల్లా పోతురాజు కొత్తపాలెంకు చెందిన రావూరి వెంకటేశ్వర్లు ఎడ్ల జత 10 నిమిషాల్లో 4728 అడుగులు లాగి మొదటి స్థానం, ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడనూరు గ్రామానికి చెందిన బత్తుల వంశీకృష్ణారెడ్డి ఎడ్ల జత 4711 అడుగులు లాగి రెండవ స్థానంలో ఉంది. చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామానికి చెందిన గోర్ల యశ్వంత్ యాదవ్కు చెందిన ఎడ్ల జత 4604 అడుగులు లాగి మూడవ స్థానంలో ఉన్నాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో హనిమిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పండుగల సందర్భంగా ఇలాంటి ఎడ్ల పందాలు, పొట్టేళ్ల పందాలు మొదలవుతాయి. పంగులూరులో ఇలాంటి పోటీలకు సన్నద్ధం చేసిన రావూరి శ్రీనివాసరావు మిత్రమండలిని హనిమిరెడ్డి అభినందించారు. భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని, వాటన్నింటికీ తన సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బివి కృష్ణారెడ్డి, పల్లపు రాము, స్వయంపు హనుమంతరావు, ఎర్రం గోపాల్రెడ్డి, చక్రవరం భాస్కర్ రాజు, రైతు సాంబశివరావు, ఎంకన్నబాబు, స్వయంపు సురేష్, పానెం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.